సీతాదేవిని ద్రౌపదిని చీరలు కట్టుకున్నారు కదా, వాళ్ళు ఏ బనియన్లు టీ షర్ట్లు వేసుకోలేదు కదా. ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపు? ఏం మాట్లాడుతున్నావురా? నీకు కనీసం బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? తాగావా లేకపోతే ఏది పడితే అది మాట్లాడినా పర్లేదు అనుకుంటున్నావా? ఇలానే ఒకడు అప్పట్లో కత్తి మహేష్ అని ఒక ఆయన ఉండేవాడు. సీతాదేవి గురించి రామాయణం గురించి ఏది పడితే అది మాట్లాడాడు, పతనం అయిపోయాడు, గాల్లో కలిసిపోయాడు. దేవతల్ని పట్టుకొని ఒక పవిత్రమైన స్త్రీని పట్టుకొని నువ్వు అనరాని మాటలంటే ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తుందిరా? చెత్తనా కొడక, నీకంటూ సిగ్గుందా కనీసం? సీతాదేవిని అత్యాచారం చేశారా? సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళినా కనీసం తాకాలన్న ఆలోచన కూడా రావణాసురుడికి రాలేదు. అలాంటి సీతాదేవిని పట్టుకొని నువ్వు అత్యాచారం చేశారంటావా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు కనీసం? మరి ద్రౌపదిని అత్యాచారం చేశారంటావా? అత్యాచారం ఎవరు చేశారు? అక్కడ నిండు సభలో చీరని లాగితే శ్రీకృష్ణుడు వెంటనే వచ్చి చీరని అందించాడు. అది జరిగింది. అండ్ ఒక ఆడదాని వల్ల కురుక్షేత్రం జరిగింది. అందరూ గట్టిగా వేసుకుంటే అంటే వచ్చి సారీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను అత్యాచారం చేశాడని లేదు, కీచకుడు వీళ్ళందరూ అత్యాచారం చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళని చంపేశారు. సో ఇండియాలో ఇన్ని అత్యాచారాలు జరిగాయి, వాళ్ళను కూడా కోసేయాలి అన్నాడంట. 2 నిమిషాల్లో ఇట్లా ఫ్లిప్ చేశాడు భయ్య.